వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రిత్వ శాఖలు నిన్నటి వరకు కూడా చాలా ప్రచారం జరిగింది. వీళ్ళకి ఈ మంత్రి పదవి, వాళ్ళకి ఆ మంత్రి పదవి అని చెప్పి దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఈరోజు సాయంత్రం లోపల ఉంది. అయితే అందరి దృష్టి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకి ఏ శాఖ ఇస్తారు, ఏ శాఖని కేటాయిస్తారు అన్న దాని మీదే ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ట్వీట్లో కూడా పవన్ కళ్యాణ్కి హోం శాఖ ఖరారు అని చెప్పి. ఇది డెఫినెట్గా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అభీష్టం ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం కోరుకుంటున్నారు? అసలు ముందుగా మంత్రిత్వ శాఖ నాకేది వద్దు, నాతో పాటు కలిసి నడిచిన నా సైన్యానికి, నాతో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, జనసేన నుంచి ఇంకొకళ్ళకి, నాకు కాకుండా ఇంకొకళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి ఆయన ముందుగానే స్పష్టంగా కోరారు. ఇన్ఫాక్ట్ లోకేష్ కూడా నాకు ఎటువంటి మంత్రి పదవి వద్దు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. నేను పార్టీని చూసుకుంటాను, పవన్ కళ్యాణ్తో కలిసి నేను మొత్తం రాష్ట్రం అంతా కూడా పర్యటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఏంటి అనే వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తే, లేదు పెద్దలందరూ కూడా కూర్చొని సూచనలు సలహాలు అని ఇచ్చిన మీదట ఇద్దరికి కూడా మంత్రి పదవులు అనేవి ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యింది. పవన్ కళ్యాణ్కి ఏది ఇస్తారు? పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి అంటే ఇప్పటివరకు కూడా జన సైనికుల అభిమతం కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని. కానీ పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అవ్వను, నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది, నేను పార్టీని ముందుగా ఖచ్చితమైనటువంటి స్థానంలో నిలబెట్టుకోవాలి, అలాగే ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తోటి వెళ్ళాలి అని చెప్పాడు. 100% స్ట్రైక్ రేట్ని ఆయన సాధించినట్టుగా ఇంకెవరూ సాధించలేదు. ఇట్స్ రికార్డ్, అందరికీ తెలిసిందే. సో ఆ గౌరవం ఇనుమడించేలా చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్‌గా ఆయనకి పదవి ఇవ్వాలి. సో దాంట్లో శషభిషలు ఏమి అవసరం లేదు. డిప్యూటీ సీఎం అనేది ఇస్తారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్‌కి మంత్రిత్వ శాఖ ఇచ్చినా నాకు ఈక్వల్‌గానే, నాకంటే తక్కువ కాదు, నాకు ఈక్వల్‌గానే అనేది ఆయన ఉద్ఘాటించారు ముందుగానే. సో ఇప్పుడు ఏమొస్తున్నాయి జనసేనకి, ఏ ఏ మంత్రి పదవులు వస్తున్నాయంటే ప్రచారంలో ఉన్నటువంటిది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పినటువంటి అభ్యర్థన ప్రకారం నియోజకవర్గానికి అంటే ఒక ఎంపీ సెగ్మెంట్‌కి ఒక మంత్రి పదవి కింద మొత్తం 3 అంటే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఏళ్ళు 21. అలాగా 3 మంత్రి పదవులు ఇవ్వండి, అంతకు మించి నేను అడగను. ఇది ఆయన చెప్పినటువంటి. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది ఇప్పుడు. అంతకుముందు వేరే వాళ్ళ కోసం అన్నారు గానీ, లేదు పవన్ కళ్యాణ్ అవ్వాల్సిందే అని అందరూ పట్టుబట్టడంతో, ఈవెన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా సజెస్ట్ చేయడంతో ఆయన మంత్రి పదవి తీసుకోక తప్పలేదు. చూసాంగా నిన్న ప్రభంజనం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న తర్వాత సో ఆయనకి హోం మంత్రి పదవితో పాటుగా ఇంకేమి ఇవ్వాలి అనేది చూసినప్పుడు, అంటే డిప్యూటీ సీఎం కాకుండా హోం మంత్రి అంటే, హోం మంత్రి పదవి నాకు వద్దు, హోం మంత్రి నాకు వద్దు, నాకు గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటిది, పర్యావరణానికి దగ్గరగా ఉండేటువంటిది ఆ మంత్రి పదవి అయితే నాకు ముందుగానే ఇవ్వండి అని చెప్పి, దాని మీద నాకు ఆసక్తి ఉంది, వ్యవసాయం మీద కూడా ఆసక్తి ఉంది అని ఆయన చెప్పడం. అయితే వ్యవసాయ శాఖ కాకుండా ఆయనకి గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే అటవీ, పర్యావరణ శాఖలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్‌కి కేటాయించబోతున్నారు అన్నటువంటి తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చేరుకోగానే తిరుమల నుంచి దానికి సంబంధించినటువంటి వివరాలు మనకి తెలుస్తాయి. అలాగే జనసేనకు సంబంధించి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే కందుల దుర్గేష్ గారికి కూడా మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారికేమో సివిల్ సప్లైస్, అలాగే కందుల దుర్గేష్‌కి సినిమాటోగ్రఫీ, పర్యాటకం అని చెప్పి చెప్తున్నారు. టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కింద, అంటే రోజా గతంలో చేసినటువంటి మినిస్ట్రీ ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నటువంటి అంశం. అంటే ఇది ఊహాగానం అన్నటువంటిదే కాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అడిగినటువంటి పోర్ట్‌ఫోలియోలు కూడా ఇవే అన్న ఒక గట్టి ప్రచారం అయితే ఇంకా జరుగుతూనే ఉంది. కాస్త నమ్మకస్తులే ఈ మాట చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పెద్ద పెద్దవేవి కోరుకోలేదు. సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు సూట్ అవుతారు. ఆయన ఖచ్చితంగా దానిపైకి మంచి పేరు తీసుకొస్తారు. అలాగే కందుల దుర్గేష్ గారికి సంబంధించి సినిమాటోగ్రఫీ, టూరిజం ఇవంటే నేను కూడా ఉంటాను కాబట్టి నేను కూడా పర్యవేక్షించడానికి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి ఏదైనా చేయాలి అన్నదానికి అది నేనైతే చేయగలుగుతాను గట్టిగా. అంటే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయలేరని కాదు. బట్ అది పర్టిక్యులర్‌గా అడిగారు అనేది ఒక పాయింట్. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గతంలో నారా లోకేష్ నిర్వహించినటువంటి శాఖ. అది పవన్ కళ్యాణ్‌కి. అలాగే అటవీ, పర్యావరణం. ఇది గనక ఆయనకిచ్చారు అంటే
రాష్ట్రం పచ్చదనంతో పులకరించిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కున్న ఆవేశం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. హోమ్ మినిస్టర్‌ని కూడా పక్కన పెట్టేసి లాఠీ పుచ్చుకొని బయలుదేరతాడు గంధపు చెక్కల దొంగల మీదకి. ఎవడైతే చెట్లు కొట్టేస్తున్నాడో బడిత పూజ చేసి మరి పక్కన పెడతాడు. ఆయన వెళ్ళే చోటల్లా కూడా ముందు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టేస్తాడు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే విత్తనాలను అటు ఇటు చల్లేయడం ముందు. పెంచండ్రా అడవులు, మొక్కలు పెంచండి. దేశంలో ఎక్కడా లేనటువంటి పచ్చదనం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలని చెప్తాడాయన. సో, ఆయన దానికి సూట్ అవుతాడని నేను కూడా భావిస్తున్నాను. సో, ఇవి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే. సో, మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్‌కి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తే బావుంటుంది? లేదు నేను చెప్పినవి సూట్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరెవరికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరెవరు ఏ శాఖకి సూట్ అవుతారు అని మీరు భావిస్తున్నారు? ఎవరికి ఏదొచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.